నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి అవిశ్వాస రగడ కీలక మలుపు తిరిగింది. అవిశ్వాస ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. 15 రోజుల హైడ్రామాకు తెరపడబోతోంది. అవిశ్వాసం ఓటింగ్ను సవాల్ చేస్తూ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఈ రోజుతో తెరపడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 15 రోజుల క్రితం ఉన్నటువంటి ఏదైతే సభ్యులు డైరెక్టర్లందరూ కూడా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఆ డీసీఓకు లెటర్ ఇచ్చారు, తీర్మానం పెట్టాలి అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా ఉన్నటువంటి సభ్యులు అవిశ్వాసం పెట్టాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో కూడా ఈ నెల 21వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 21 అంటే రేపు ఇదంతా కూడా ప్రక్రియ జరిగే అవకాశం ఉండేది. అయితే ఇంతట్లోనే పోచారం భాస్కర్ రెడ్డి కూడా కోర్టులు మెట్టు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక పిటిషన్ అయితే వేశారు. ఇదంతా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ ఇక్కడ సంబంధించినటువంటి కమిషనర్ ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రక్రియ అంతా డీసీఓ ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా కూడా ఆయన ఒకవైపు కోర్టుకి ఎక్కిన నేపథ్యంలో ఈ కోర్టు కూడా ఇదంతా కూడా తాత్కాలికంగా చెక్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తోసిపుచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇదంతా సక్రమంగానే ఉన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం. అయితే ఇదంతా కూడా జరిగినటువంటి గత 15 రోజుల నుంచి కూడా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే క్యాంప్లో ఉన్నటువంటి ఈ డైరెక్టర్లు రేపు వచ్చి అంటే ఇదంతా కోర్టు చెక్ కోర్టులో అయితే తెరపడింది కాబట్టి రేపు వచ్చి మళ్ళీ ఓటింగ్ దీనికి సంబంధించినటువంటి అవిశ్వాసంలో పాల్గొంటారా ఏంటా అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే పోచారం భాస్కర్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రకాల కూడా ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే కనుక రేపటి నుంచి వైస్ చైర్మన్ ఉన్నటువంటి రమేష్ రెడ్డి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి రిజైన్ చేస్తారా లేకపోతే రేపు అయితే క్యాంప్లో ఉన్నటువంటి 14 మంది డైరెక్టర్లతో కూడా రేపు అవిశ్వాసం ఉండబోతుందని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రూట్ అంతా క్లియర్ అయిపోయింది. కేవలం అవిశ్వాసం ప్రవేశపెట్టడమా లేకపోతే రాజీనామా చేయడం అనే 2 అంశాలే మాత్రం ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఏదైతే డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి కూడా 20 మంది డైరెక్టర్లు అంతా కూడా ఆ కోణంలో అయితే వెళ్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు ముందర నుంచే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అవన్నీ కూడా బయటపడని పరిస్థితి ఉంది. ఏదైతే ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఉన్న లోపల కూడా చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి లేకుండా ఉండేది. రాజకీయంగా కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఏదైతే వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి కూడా అప్పుడే ఆయన చైర్మన్ కావాలనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, కొంతమంది డైరెక్టర్లు కాంగ్రెస్లోకి వెళ్ళడము, ఆయన ఇదంతా కూడా అనుకున్న విధంగానే చైర్మన్ పదవికి ఆయన ఖచ్చితంగా వెళ్తాను, చైర్మన్ పదవి కావాలని కూడా వీళ్ళందరూ డైరెక్టర్లని ఏకతాటిగా చేసి ఆయన క్యాంప్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు ఇదంతా కూడా గత 15 రోజులుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని అప్పటి నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదంతా పావులు గడుపుతూ ఉంది. ఇది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రోజులుగా 15-20 రోజులుగా అయితే ఈ తంతు కొనసాగుతుంది. ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే నిన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కేవలం ఏదైనా ఒకటి అంటే ఇటు రాజీనామా చేయడమా లేకపోతే వైస్ చైర్మన్ రేపు జరిగినటువంటి ఏదైతే అవిశ్వాసంలో నెగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి రేపు నుంచి రమేష్ రెడ్డి కంప్లీట్గా కూడా ఆయన తాత్కాలికంగా ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని ఉన్నారా అనే అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి అంశం. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్ సైడ్స్ టీవీ, నిజామాబాద్.